ఘనంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరిగింది. నిజరూప దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్షేత్రంలో ప్రతి ఏడాది వైశాఖ శుద్ధ తదియ రోజున చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. స్వామివారి మూర్తిపై ఉన్న 12 మణుగుల చందనాన్ని వరిచి నిజరూపాన్ని తిలకించడానికి భక్తులకు అనుమతిస్తారు. అలా ఈ రోజున 1 గంటకు స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారిపై ఉన్న చందనాన్ని చాలా సున్నితంగా వరిచారు. ఆనవాయితీ ప్రకారం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు తొలి దర్శనం చేసుకున్నారు. ఆ తర్వాత తెల్లవారుజామున 2:30 నుంచి భక్తులను అనుమతించారు. స్వామివారి నిజరూప దర్శనానికి కేవలం 12 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. అందువలన ఆ స్వామిని దర్శించుకోవడానికి అనేక రాష్ట్రాల నుంచి భక్తులు తండోపతండాలుగా ఈ క్షేత్రానికి తరలివచ్చారు. లక్ష్మీం క్షీర సముద్రరాజదయాం శ్రీరంగధామేశ్వరీం దాసీం భూతలవస్తదేవతాం గోవింద. దారి 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 ప్రొద్దుటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర 50 సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాద్రి అప్పన్న దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్నీ చాలా వెడల్పు చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి ఇక నుంచి ఏ రకంగా సింహాద్రి అప్పన్నకి చందనోత్సవం కానీ గిరి ప్రదక్షిణ కానీ ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు చేసింది ప్రభుత్వం. అలాగే కమిషనర్ గారు, ఈవో గారు వీళ్ళందరూ కూడా అణువు చాలా జాగ్రత్తగా చేయాలనే కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం, చాలా ఆనందం. సంబంధించినటువంటి ఇలవేల్పు వరాహలక్ష్మీ నరసింహస్వామి గారి సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అరుదైన అవకాశం నిజరూప దర్శనం. ఎప్పుడు చందనం కప్పబడి ఉండేటువంటి ఆ ఉగ్ర రూపాన్ని శాంతపరిచే విధంగా ఈ చందనం కప్పబడి ఉండేటువంటి రోజుల్లో ఈరోజు ప్రత్యేకత ఆయన నిజరూపాన్ని దర్శనం చేసుకునేటువంటి భాగ్యం. గత 25 ఏళ్ళగా నేను కూడా ఈ దర్శనంలో పాల్గొనడం ఆ పూర్వజన్మ సుకృతం. మా నాన్నగారితో వచ్చి దర్శనం చేసుకునేవాడు. ఆ రకంగా ఈరోజు ఈ దర్శన భాగ్యం కలగటం, దినదినం ఈ దర్శనానికి కూడా ఎక్కువ మంది ప్రజలు రావటం, సమయం మాత్రం ఆ ఒక్కరోజే ఉండటం వల్ల ఇంకా ఎక్కువ ప్రత్యేకత సంతరించుకొని ఇది ఉత్తరాంధ్రనే కాదు దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు వచ్చి ఈ దర్శనం చేసుకునేటువంటి పరిస్థితి కలిగింది. ప్రత్యేకత ఏంటంటే ఈ చందన యాత్ర రోజున తప్పనిసరిగా వర్షం పడుతుంది. అంటే నేచర్ కూడా క్లియర్గా మనకి అర్థమవుతుంది. ప్రకృతి కూడా శాంతపరిచే విధంగా ఆ ఉగ్ర రూపాన్ని చందనం కప్పబడేటువంటిది ఒలుస్తున్నప్పుడు, ఆ చందనాన్ని తీస్తున్నప్పుడు డెఫినెట్గా నిన్నటి నుంచి మీరు చూశారు, విశాఖపట్నం ఒక్కసారిగా వాతావరణం మారింది. ఈ రకమైనటువంటి అంటే భగవంతుడి తాలూకా ఆ శక్తిని ఇంకా పూర్తిగా ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోవాలి. ఏదైతే సమాజం కోసం ఈరోజు వెలుసుకున్నటువంటి